యోహాను సువార్త 16వ అధ్యాయము. పవిత్రాత్మ పని. మీరు పతనము చెందకుండుటకు నేను ఇవి అన్నీయూ మీతో చెప్పితిని. వారు మిమ్ము ప్రార్థనా మందిరముల నుండి వెలివేయుదురు. మిమ్ము హత్య చేయు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నారని భావించు గడియ వచ్చుచున్నది. వారు తండ్రిని గాని నన్ను గాని ఎరుగకుండుటచే ఇట్లు చేసెదరు. ఇవి సంభవించు గడియ వచ్చినప్పుడు మీరు నా మాటను జ్ఞాపకముంచుకొనుటకై ఈ విషయములను మీతో చెప్పుచున్నాను. నేను మీతో ఉన్నందున ఇంతవరకును ఈ విషయములు మీతో చెప్పలేదు. కాని ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు పోవుచున్నాను. మీలో ఎవడునూ నీవు ఎక్కడకు పోవుచున్నావు అని నన్ను అడుగుటలేదు. నేను మీకు ఈ విషయములు చెప్పినందువలన మీ హృదయములు దుఃఖముతో నిండియున్నవి. అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళనిచో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు. నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను. ఆయన వచ్చి పాపమును, నీతిని మరియు తీర్పును గురించి లోకమునకు నిరూపించును. పాపమును గురించి ఎందుకన వారు నన్ను విశ్వసించుటలేదు. నీతిని గురించి ఎందుకన నేను తండ్రి యొద్దకు పోవుచున్నాను, ఇక మీరు నన్ను చూడరు. తీర్పును గురించి ఎందుకన ఈ లోకాధిపతికి తీర్పు విధింపబడినది. నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది, కాని ఇప్పుడు మీరు వానిని భరింపలేరు. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమీయూ బోధింపక తాను వినిన దానినే బోధించును. జరగబోవు విషయములను మీకు తెలియచేయును. ఆయన నన్ను మహిమపరచును. ఏలయన ఆయన నాకున్న దానిని, నా నుండి గైకొనిన దానిని మీకు తెలియచేయునని చెప్పితిని. తండ్రికి ఉన్నదంతయు నాది, అందుచేత నా నుండి గైకొని మీకు తెలియచేయును అని చెప్పితిని. నేటి దుఃఖము, రేపటి సుఖము. కొంతకాలము తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూచెదరు. కనుక ఆయన శిష్యులలో కొందరు ఒకరితో ఒకరు, కొంతకాలము తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూచెదరు. ఏలయన నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని ఈయన చెప్పుచున్నాడు. ఇదేమి కొంతకాలము అని చెప్పుచున్నాడు? ఈయన చెప్పునదేమో మనకు తెలియుటలేదు అని అనుకొనసాగిరి. వారు తన్ను ఏదో అడుగదలచుచున్నారని యేసు గ్రహించి వారితో, కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూచెదరు అని నేను చెప్పిన మాటలను గురించి మీరు ఒకరినొకరు ప్రశ్నించుకొనుచున్నారా? మీరు శోకించి విలపింతురు, కాని లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కాని మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించు గడియ వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడును, కాని బిడ్డను కనినప్పుడు లోకమున బిడ్డ పుట్టెను అను సంతోషముతో తన బాధను మరచిపోవును. అట్లే మీరు ఇప్పుడు దుఃఖముతో ఉన్నారు, కాని నేను మిమ్ము మరణ చూచెదను. అప్పుడు మీ హృదయములు సంతోషించును. మీ సంతోషమును మీ నుండి ఎవడునూ తీసివేయడు. ఆనాడు మీరు నన్ను ఏమీయూ అడుగరు. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇంతవరకు మీరు నా పేరిట ఏమీయూ అడుగలేదు. అడుగుడు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు పొందెదరు. లోకముపై విజయము. నేను మీకు దృష్టాంతములతో చెప్పితిని, కాని
తండ్రిని గురించి దృష్టాంతములతో గాక తేట తెల్లముగా చెప్పు గడియ సమీపించుచున్నది. ఆనాడు మీరు నా పేరిట అడిగెదరు. మిమ్ము గురించి తండ్రికి విన్నవింతునని నేను చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి వచ్చితినని విశ్వసించితిరి కనుక తండ్రి స్వయముగా మిమ్ము ప్రేమించును. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకములోనికి వచ్చితిని. మరలా నేను లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని పలికెను. అందుకు ఆయన శిష్యులు, ఇప్పుడు మీరు దృష్టాంతములతో కాక స్పష్టముగా మాట్లాడుచున్నారు. మీరు సర్వజ్ఞులనియు ఒకరు మిమ్ము అడుగనవసరము లేదనియు ఇప్పుడు మేము గ్రహించితిమి. అందుచే మీరు దేవుని నుండి బయలుదేరి వచ్చిన వారని మేము విశ్వసించుచున్నాము అనిరి. అప్పుడు యేసు, ఇప్పుడు మీరు నన్ను విశ్వసించుచున్నారా? ఇదిగో, మీరు నన్ను ఒంటరిగా వదలి చెల్లాచెదరై ఎవరి ఇంటికి వారు పారిపోవు గడియ వచ్చుచున్నది. అది వచ్చియే ఉన్నది. కాని నేను ఒంటరిగా లేను, ఏలయన తండ్రి నాతో ఉన్నాడు. మీరు నాయందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. లోకమున మీరు కష్టముల పాలగుదురు, కాని ధైర్యము వహింపుడు, నేను లోకమును జయించి తిని అని చెప్పెను. 17వ అధ్యాయము. శిష్యుల కొరకు ప్రార్థన. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కనులెత్తి ఇట్లు ప్రార్థించెను. తండ్రి, గడియ వచ్చినది. నీ కుమారుడు నిన్ను మహిమపరచుటకు నీవు నీ కుమారుని మహిమపరుపుము. నీవు నీ కుమారునకు అప్పగించిన వారందరకు ఆయన నిత్య జీవము ప్రసాదించుటకు నీవు ఆయనకు మానవులందరిపై అధికారమును ఒసగితివి. ఏకైక సత్యదేవుడవగు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలుసుకొనుటయే నిత్య జీవము. నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమపరచితిని. ఓ తండ్రి, లోక ఆరంభమునకు పూర్వము నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ సమక్షమున మహిమపరుపుము. ఈ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన వారికి నిన్ను తెలియజేసితిని. వారు నీవారు, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ మాటను పాటించిరి. నీవు నాకు అనుగ్రహించినదంతయో నీ నుండియేనని వారు ఇప్పుడు గ్రహించిరి. నీవు నాకు ఒసగిన సందేశమును వారికి అందజేసితిని. వారు దానిని స్వీకరించి నేను నిజముగా నీ యొద్ద నుండి వచ్చితినని తెలుసుకొని నీవు నన్ను పంపితివని విశ్వసించిరి. నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను. లోకము కొరకు కాక నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఏలయన వారు నీవారు, నా సర్వస్వము నీది, నీది అంతయు నాది. నేను వారి యందు మహిమపరపబడితిని. నేను ఇక ఈ లోకమున ఉండను, కాని వారు ఉందురు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడవైన తండ్రి, మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు ఒసగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము. నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు ఒసగిన వారిని నీ నామమున కాపాడితిని. నేను వారిని భద్రపరచితిని. లేఖనము నెరవేరుటకు ఒక్క ప్రష్టపుత్రుడు మినహా వారిలో ఎవడునూ నశింపలేదు. కాని నేను ఇప్పుడు నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణము అగుటకు నేను లోకమున ఈ విషయములు చెప్పుచున్నాను. నేను నీ వాక్కును వారికి అందజేసితిని, కాని లోకము వారిని ద్వేషించినది. ఏలయన నా వలె వారును లోకమునకు చెందినవారు కారు. వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని నిన్ను ప్రార్థించుటలేదు, కాని దుష్టుని నుండి కాపాడమని ప్రార్థించుచున్నాను. నా వలె వారును లోకమునకు చెందినవారు కారు. సత్యమునందు వారిని ప్రతిష్ఠింపుము.
నీ వాక్కు సత్యము. నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేనును వారిని ఈ లోకమునకు పంపితిని. వారును సత్యమునందు ప్రతిష్ఠింపబడినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను. వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకు ప్రార్థించుచున్నాను. వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నాను. ఓ తండ్రి, నేను నీయందును నీవు నాయందును ఉండునట్లు వారిని మనయందు ఉండనిమ్ము. నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు ఒకరుగా ఐక్యమై ఉండనిమ్ము. మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండుటకు నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహించితిని. వారు సంపూర్ణముగా ఐక్యమై ఉండుటకును నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనుటకును నేను వారి యందును నీవు నాయందును ఉన్నాము. ఓ తండ్రి, వారిని నీవు నాకు ఒసగితివి. నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచుటకు నేను ఉండు స్థలముననే వారును ఉండవలయునని కోరుచున్నాను. ఏలయన లోకారంభమునకు పూర్వమే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగదు, కాని నేను ఎరుగుదును. నీవు నన్ను పంపితివి అని వీరు ఎరుగుదురు. నీవు నాయందు కనబరచిన ప్రేమ వారియందు ఉండునట్లును నేను వారియందు ఉండునట్లును నిన్ను వారికి తెలియచేసితిని, ఇక ముందును తెలియచేసేదను. 18వ అధ్యాయము. యేసును బంధించుట. యేసు ఈ మాటలు చెప్పిన పిమ్మట తన శిష్యులతో కేద్రోను లోయ దాటి వెళ్ళెను. అక్కడ ఒక తోట ఉండెను. ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించెను. యేసు తరచుగా తన శిష్యులతో అచ్చటకు వెళ్ళుచుండును. కనుక ఆయనను అప్పగింపనున్న యూదాకు ఆ స్థలము తెలియను. యూదా సైనికులను, ప్రధానార్చకులు, పరిసయ్యులు పంపిన బంట్రోతులను, అధికారులను వెంటబెట్టుకొని ఆ తోటలోనికి వచ్చెను. వారు దివిటీలు, కాగడాలు, ఆయుధములు తీసుకొని వచ్చిరి. అప్పుడు యేసు తనకు సంభవింపనున్నది ఎరిగి ముందుకు వచ్చి, మీరు ఎవరిని వెదకుచున్నారు అని అడిగెను. నజరేయుడగు యేసును అని వారు సమాధానము ఇచ్చిరి. నేనే ఆయనను అని యేసు వారితో చెప్పెను. గురుద్రోహియగు యూదా వారితో నిలుచుండి ఉండెను. యేసు నేనే ఆయనను అని చెప్పగానే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయిరి. ఆయన మరల మీరు ఎవరిని వెదకుచున్నారు అని ప్రశ్నించెను. అందుకు వారు నజరేయుడగు యేసును అని పలికిరి. నేనే ఆయనను అని మీతో చెప్పితిని, కనుక మీరు నన్ను వెదకుచున్నచో వీరిని పోనిండు అని యేసు తిరిగి చెప్పెను. నీవు నాకు వసగిన వారిలో ఏ ఒక్కనినైనను నేను పోగొట్టుకొనలేదు అను వాక్యము నెరవేరుటకు ఇట్లు చెప్పెను. సీమోను పేతురు తన యొద్దనున్న కత్తితో ప్రధానార్చకుని సేవకుని కుడి చెవిని తెగ నరికెను. ఆ సేవకుని పేరు మల్కూసు. యేసు పేతురుతో, నీ కత్తిని వరలో పెట్టుము. తండ్రి నాకు ఇచ్చిన శ్రమల పాత్రను నేను పానము చెయ్యవలదా అనెను. అన్నా ఎదుట యేసు. అప్పుడు సైనికులు, సేనాధిపతి, యూదుల బంట్రౌతులు యేసును పట్టుకొని బంధించిరి. మొదట అన్నా యొద్దకు తీసుకొని పోయిరి. ఆ సంవత్సరము ప్రధానార్చకుడగు కైఫాకు అతడు మామ. ఈ కైఫా ప్రజలందరి కొరకు ఒకడు మరణించుట మేలు అని యూదులకు సలహా ఇచ్చినవాడు. పేతురు బొంకు. సీమోను పేతురును మరి యొక్క శిష్యుడును యేసు వెంట వెళ్ళిరి. ఈ శిష్యునకు ప్రధానార్చకునితో పరిచయము ఉండుటచే అతడు యేసు వెంట ప్రధానార్చకుని ప్రాంగణములోనికి వెళ్ళెను. కాని పేతురు ద్వారము వెలుపలనే ఉండిపోయెను.
అప్పుడు ప్రధానార్చకునితో పరిచయమున్న శిష్యుడు వచ్చి ద్వారపాలకురాలితో చెప్పి పేతురును లోపలకు తీసుకొని వెళ్ళెను. ఆ ద్వారపాలిక పేతురుతో, నీవును ఆ మనుష్యుని శిష్యులలో ఒకడువు కాదా అని అడిగెను. నేను కాను అని పేతురు పలికెను. చలిగా ఉన్నందున సేవకులు బంట్రౌతులు మంట వేసి చలి కాచుకొనుచు అటా నిలుచుండిరి. పేతురును వారితో కలిసి చలి కాచుకొనుచు నిలుచుండెను. న్యాయపీఠము ఎదుట యేసు. ప్రధానార్చకుడు యేసు శిష్యులను గురించి, ఆయన బోధలను గురించి ఆయనను ప్రశ్నింప, నేను అందరి ఎదుట బహిరంగముగా మాట్లాడితిని. యూదులందరూ సమావేశమగు ప్రార్థనా మందిరములలోనూ దేవాలయములలోనూ బోధించితిని గాని రహస్యముగా నేను ఏమీయూ చెప్పలేదు. నీవు నన్ను అడుగుట ఎందుకు? నేను వారికి ఏమి బోధించితినో వినిన వారినే అడుగుము. నేను ఏమి చెప్పినది వారు ఎరుగుదురు అని యేసు పలికెను. యేసు ఇట్లు పలుకగా దగ్గర నిలిచియున్న ఒక బంట్రౌతు ఆయనను చెంపపై కొట్టి, ప్రధానార్చకునకు ఇట్లు సమాధానమిచ్చుటకు నీకు ఎంతటి సాహసము అనెను. అప్పుడు యేసు, నేను పలికినది తప్పు అయినచో అదేదో నిరూపింపుము. కాని నేను పలికినది సరి అయినచో ఏల నన్ను కొట్టెదవు అనెను. పిమ్మట అన్న యేసును బంధములతో ప్రధానార్చకుడగు కైఫా యొద్దకు పంపెను. పేతురు బొంకు. సీమోను పేతురు ఇంకను అచ్చటనే చలికాచుకొనుచుండెను. అచ్చటనున్నవారు అతనిని చూచి, నీవు ఆయన శిష్యులలోని వాడవు కావా అని అడిగిరి. అందుకు పేతురు బొంకుచు, నేను కాను అనెను. పేతురు చెవి తెగ నరికిన వాని బంధువు ప్రధానార్చకుని సేవకుడైన ఒకడు, నీవు తోటలో ఆయనతో ఉండగా నేను చూడలేదా అని పేతురును అడిగెను. పేతురు, నేను ఎరుగను అని బొంకెను. వెంటనే కోడి కూసెను. పిలాతు ఎదుట ప్రభువు. అప్పుడు వారు యేసును కైఫా యొద్ద నుండి అధిపతి మందిరములోనికి తీసుకొని పోయిరి. అది తెల్లవారుజాము. పాస్కా భుజించుటకై మైల పడకుండుటకు వారు ఆ మందిరములోనికి వెళ్ళలేదు. అందువలన పిలాతు వెలుపల ఉన్న వారి యొద్దకు వచ్చి, ఏ నేరముపై మీరు ఇతనిని తీసుకొని వచ్చితిరి అని అడిగెను. ఇతడు నేరము చేసిన వాడు కానిచో మేము ఇతనిని మీ చేతికి అప్పగించడి వారము కాము అని వారు పలికిరి. అందుకు పిలాతు, మీరే ఇతనిని తీసుకొని వెళ్ళి మీ చట్ట ప్రకారము విచారింపుడు అనెను. ఎవరికిని మరణదండన విధించు అధికారము మాకు లేదు అని యూదులు చెప్పిరి. యేసు తాను ఎట్టి మరణము పొందబోవుచున్నాడో సూచించుచు చెప్పిన మాట ఇట్లు నెరవేరెను. పిలాతు మరలా మందిరములోనికి వెళ్ళి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగెను. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగు ప్రశ్న వేసెను. అందుకు పిలాతు, నేను యూదుడను అనుకుచున్నావా? నీ ప్రజలే ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి. నీవు ఏమి చేసితివి అని అడిగెను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చెను. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అని అడిగెను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించి తిని, దీని కొరకే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధులందరూ నా మాట నాలకింతురు అని ప్రత్యుత్తరమిచ్చెను. సత్యమనగా ఏమి అని పిలాతు ఆయనను అడిగెను. పిలాతు ఇట్లడిగి మరలా యూదుల వద్దకు వెళ్ళి వారితో ఇట్లనెను,
నాకు ఆయనలో ఏ దోషమూ కనిపించుటలేదు. పాస్కా పండుగ సందర్భమున నేను మీకు ఒక బందీని విడుదల చెయ్య ఆచారమున్నది కదా. యూదుల రాజును మీ కొరకు విడుదల చేయుమందురా అనెను. వారు మరలా కేకలు వేయుచు, ఇతనిని కాదు, బరబ్బాను విడుదల చేయుడు అనిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. సామెతల గ్రంథము 6వ అధ్యాయము. దుర్మార్గుడు. కొరగాని దుర్మార్గుడు కళ్ళలాడుచు తిరుగాడుచుండును. అతడు కన్ను గీటి, కాలు కదపి, చేతులు త్రిప్పి నరులను వంచించును. అతడు కపట హృదయుడు, కుట్రలు పన్నువాడు, జగడములు తెచ్చిపెట్టువాడు. కావుననే అతడు తలవని తలంపుగా నాశమగును. అకస్మాత్తుగా మరలా కోలుకోని రీతిగా హతుడగును.